బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైనట్లయితే మనకు సమాచారం అందుతుంది. ఆమె గైనిక్ అలాగే వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లుగా మనకు తెలిసింది. వెంటనే ఆమెనైతే జైలు అధికారులు అయితే ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి. మనం చూసుకోవచ్చు గతంలో కూడా కవితకు తీవ్ర జ్వరం వచ్చింది. అలాగే డీహైడ్రేషన్ కారణంగా కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. ఆ వెంటనే అధికారులు అయితే ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందించి తిరిగి తీహార్ జైలుకి అయితే తీసుకెళ్లారు. అయితే మనం చూసుకున్నట్లయితే కవిత మార్చి 15న లిక్కర్ కుంభకోణం కేసులో అయితే అరెస్ట్ చేశారు. సో, గత 5 నెలలుగా కవిత అక్కడే ఉంటున్నారు. ఆమె పలుమార్లు బెయిల్ పిటిషన్ వేసినప్పటికి కూడా కోర్టులు అయితే బెయిల్ పిటిషన్‌లను తిరస్కరించాయి. తాజాగా తన అనారోగ్య సమస్యల దృష్ట్యా అయితే తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి అయితే కవిత అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు అయితే విచారణ వాయిదా వేసింది. సో, ప్రస్తుతానికైతే కవిత చికిత్స పొందుతున్నారు. ఆమె చికిత్స అనంతరం తిరిగి తిహార్ జైలుకి తీసుకెళ్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు బీఆర్ఎస్ సంబంధించి కూడా గత కొంతకాలంగా బీఆర్ఎస్ కింది స్థాయి నేతలు కూడా కవిత పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత 5 నెలలుగా కవిత తీహార్ జైల్‌లో ఉన్నారు. ఆమెకు బెయిల్ వస్తుందని చెప్పేసి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆమెకు బెయిల్ రాలేదు. ఇదే కేసులో కూడా ఆప్‌కు సంబంధించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా జైల్‌లో ఉన్నారు. సో, సీఎం అంతటి వానికే బెయిల్ రాలేదంటే కవితకి ఎలాగ వస్తుందని చెప్పేసి అయితే చాలామంది అయితే భావిస్తున్నారు. మరో పక్క ఇటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు పలు దఫలు అంటే హరీష్ రావు, కేటీఆర్ అయితే 2, 3 సార్లు అయితే ఢిల్లీ వెళ్లి కవితను కలిసారు. కేసీఆర్ ఇప్పటివరకైతే వెళ్ళలేదు. త్వరలో కేసీఆర్ కూడా కవితను కలిసే అవకాశం ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ విలీనం అవుతుంది. ఆ తర్వాత కవిత బయటకొస్తుందని కూడా ఒక వార్తలైతే వస్తున్నాయి. సో, ఫైనల్‌గా అయితే కవిత ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి.